నాకు కూడా నచ్చినావు. కళ్ళెదెల్ల పిల్లలు పుడతారు నాకైతే నన్ను అప్పటి నుంచి ఏమనుకుంటున్నా తెలుసా ఆ పెదవులు పిల్ల మంచి బందోబస్తు ఉంది అబ్బాయి క్యూట్ అనకు, నాకు కూడా ఏదో అయిపోతుంది కూడా ఎక్స్పెక్ట్ చేయలే. అవునా? తెలుగు అబ్బాయి నచ్చుతాడని. సరే నీకు ఇంత పెద్ద పిల్లో తీసుకొస్తా. పడుకుందాం ఏంది ఆడ? నా లోపల మొత్తం బోన్స్ డాన్స్ చేస్తుంది అలాంటి క్యూట్. సరే ముద్దు కూడా ఇట్లా ఇచ్చేస్తా. ఎట్లా ఇస్తావు? ఎంతగా నచ్చావే పిల్ల రసికుడా నీ కసి చూపే కొరికెరా ఇది రై 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 అని ఈడురా నువ్వు ఎగబడి చొరబడి చూడరా. ఎక్కడ ప్రాపర్ ఎక్కడ? నేపాల్ నేపాల్ నుంచి అంటే ఇక్కడే సెటిల్ తెలుగు బాగా వచ్చు. నేను ఇక్కడే అంటే చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నా కదా. ఇక్కడే ఉన్నావా? ఇక్కడే పుట్టినా. ఇక్కడే పుట్టినావా? అంటే నేపాల్ నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ ఇంత అందంగా పుట్టావా? ఐ మీన్ అందంగా పుట్టినావు, క్యూట్గా ఉన్నావు. అంటే నేను బేసిక్గా నేను ఏమనుకుంటా అంటే నేను బాగున్నా తెల్లగా ఉన్నా మంచిగా ఉంటా అని నేను అనుకుంటా. నీ పక్కన కూర్చున్నాక నాకు అసలు నేనే నచ్చట్లేదు. అవునా? అంత క్యూట్గా ఉన్నావు నువ్వు. మీరు కూడా బాగున్నారు. అంటే నేను బాగుండొచ్చు కానీ నీకంటే కాదు. నిజంగా నాకు బాగా నచ్చేసిన అంటే క్యూట్గా ఉన్నావు, తెల్లగా. నాకు ఇలా తెల్లగా ఉండే అమ్మాయిలంటే నాకు మస్తు ఇష్టం తెలుసా. మరి నేను ఇష్టమా? అంటే ఇష్టం, నచ్చినావు. నచ్చానా? మరి నాకు కూడా నచ్చినావు. పిల్లో పడిపోయా మాయలలో నిజం చెప్పు నువ్వు మరి. నిజంగా నచ్చానా? నేను ఎందుకు నచ్చినా చెప్పు. బాగున్నావు కదా. అవునా? చూడడానికి, మాట్లాడడానికి నిజంగా నచ్చానా? అరే అబద్ధాలు చెప్పు, అంటే నిజం చెప్పు. అది నిజంగా బాగున్నావు. అవునా? అయితే ఓకే. అయితే తెల్లదెల్ల పిల్లలు పుడతారు నాకైతే. నిజంగా పుడతారు, తెల్ల పుడతారు కదా. పోనీ నిన్ను చేసుకుంటే ఇంకా తెల్ల పుడతారేమో. పెళ్ళి చేసుకుంటే పుడతారా? నీ అంత తెల్ల పుడితే మస్తు ఉంటుంది. ఆశాశాంగో అనుకోవచ్చు. ఒక జాబ్ చేస్తాం. ఏంటిది? నా వైఫ్గా ఉండిపో కదా. కష్టం వచ్చింది మందాకి అరే నిజంగా ఉండిపో, మంచిగా ఏం చేయకు. జస్ట్ ఇలా రోజు ఒక ప్రేమతో కాఫీ ఇవ్వు. రోజు పడుకునేటప్పుడు జోలో పాడు చాలు. ఇంకా అంటే ఇంకా ముద్దులిచ్చినా పర్లేదు. ఇంకా అంటే అది ఏంది అది? అంటే ఏంది అది? అంటే ఏం చెప్పు కదా. అది అంటే నీకేం అర్థమైంది? నువ్వు చెప్పిందే అర్థమైంది. నేనేం చెప్పినా నీకేం అర్థమైంది? నువ్వు చెప్పింది నువ్వు ఏమైంది చెప్పావు అదే అర్థమైంది. నేను అది అన్నా, అదేంటి ఏంటి? అదే చెప్పు. నాకు నిజంగా తెలుసుకోవాలని ఉంది ఇప్పుడు దాకా. అంటే ఐ మీన్ నేను నిజంగా ఏమనుకున్నానో నాకే తెలియదు. ఒకసారి చెప్పు కదా. సరే పెళ్లి చేసుకుందాం దాని తర్వాత. సరే పెళ్లి చేసుకుందాం. పెళ్లి చేసుకుందాం దాని తర్వాత నీకు ఒక కప్ కాఫీ తెస్తా. ఇంకా రాత్రి స్లీప్ చేసినప్పుడు ఒక ముద్దు ఇచ్చి జోలాలి పాడతా. ఒక ముద్దు సరిపోదు నాకు, మరి చాలా కావాలి. చాలే మరి. ఇస్తావా? మా ఊరికి రా, ఇంకా చాలా మంచి బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది అక్కడ. నాకు ఇంత బ్యూటిఫుల్ని పక్కన పెట్టుకున్నాక ఆ బ్యూటిఫుల్ ప్లేస్ నాకేం నచ్చుతుంది? నువ్వు ఉన్నావు కదా బ్యూటిఫుల్గా, నువ్వే నా ప్రపంచం అన్నట్టు నిన్నే చూస్తుంటా. కొత్తగా ఉన్నా కొంచెం బాగుంది. అరే నిజంగా నిన్నే చూస్తా. నేను కూడా అనుకోలే నాకు తెలుగు అబ్బాయి నచ్చుతాడనేసి. నచ్చినానా? ఎంత నచ్చినా? చాలా. అంటే మీ నేపాల్లో నచ్చితే ఏం చేస్తారు? అంటే ఎలా చెప్తారు? అంటే ఏంటిది? ఇప్పుడు నీకు ఒక అబ్బాయి నచ్చాడు, నేను నచ్చినాను, నచ్చితే ఎట్లా చెప్తారు నేపాల్లో? అంటే ప్రపోజ్ చేయాలా? ఎట్లా చేస్తారంటున్నా? ప్రపోజ్ చేస్తారా లేదంటే ఎలా చెప్తారు? ఇప్పుడు
ప్రపోజ్ అయితే ఐ లవ్ యూ అని అంటారు. అదే నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటే మోతింగ్లా మనపరాంచు. అంటే మా తెలుగులో ఏం చేస్తారు తెలుసా, మనకు ఒక అమ్మాయిని నచ్చితే ముద్దు పెడతారు. ఓకే. తప్పు చేస్తే ఇలా హక్ చేసుకుని సారీ అని చెప్తారు. అలానే చేస్తారు మా దాంట్లో. మీ దాంట్లో కూడా అలా చేస్తారా? ఓకే డన్, బాగుంది. ఇంకేంటి అంటే ఫ్యామిలీ ఇక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు? నేపాల్. మస్తు అనిపిస్తుందో తెలుసా? అవునా? అంటే ఎప్పుడు నేపాల్లో అలాంటి అమ్మాయిని చూడడం వీడియోలో చూస్తుండే, ఫస్ట్ టైం ఇప్పుడు నేను పక్కన కూర్చోబెట్టి చూస్తున్నా. అవునా? నిజంగా చాలా క్యూట్గా ఉన్నావు. నువ్వు కూడా బాగున్నావు. నువ్వు ఇట్లా అనకు, నేను క్యూట్ అనకు, నాకు కూడా ఏదో అయిపోతుంది. ఏమైతుంది నీకు? ఏంటో నువ్వు ఇక తారీఫ్ చేస్తున్నావు కదా నాది. ఏం చేస్తున్నా? తారీఫ్ అంటే చెప్పు, ఏంటి చెప్పు. నువ్వు చెప్తున్నావు కదా క్యూట్ అనేసి, అదో లోపల హ్యాపీ ఫీల్. బోత్ హ్యాపీ. మెరకు క్యా లగ్ రहा మనం. నాకేమనిపిస్తుంది అంటే నువ్వు బాగున్నావు అని అంటుంటే ఎక్కడో కరెంట్ పాస్ అవుతుంది, లైక్ పవర్ జనరేటోరా. అరే నిజంగా అంటున్నా, నాకు చాలా నచ్చేసినావు. అంటే నేను ఎప్పుడు అనుకోలేదు ఇలా నేపాలి అమ్మాయితో ఇలా కూర్చొని ఇలా సొల్లు వేస్తాను. ఇప్పుడు అదే ఇది ఒక కళ లెక్క ఉంది. గిల్లి చూడన్నా ఒకసారి. అంటే కళ నా కళ్ళలాగా ఉంది, గిల్లి చూస్తాను. నైస్. నిజమేనా? నిజమే. ఇంకా తెల్లగా ఉన్నావు, నాకు బాగా నచ్చేసినావు. ఇంకా అంటే ముద్దు పెట్టాలనిపిస్తుంది. మరి ఇప్పుడు ముద్దు ఏమంటున్నావా? అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కదా. నీకు ఇప్పుడు వద్దు, తర్వాత ఇస్తా. తర్వాత అంటే ఇప్పుడు పెళ్ళి అయ్యాకనా, కాఫీ అయిపోయాకనా? కాఫీ అయినాక, దాని తర్వాత పెళ్ళి అయినాక. పెళ్ళి అయ్యాక ఇంకా ముద్దులు ఉండవు, మొత్తం అది ఉంటాయి. అంటే నీకు అన్నీ తెలుసు? అన్నీ ఏం తెలుసు? అవేంటి ఏంది? నీ ఐస్ బాగుంది. నిజంగానా? అరే థ్యాంక్ యూ సో మచ్. నిజంగా బాగున్నాయా? నిజంగా బాగుంది. నా కళ్ళు మాత్రమే బాగున్నాయి, నా కళ్ళకు నువ్వు ఇంకా బాగున్నావు తెలుసా? వచ్చేసావే లైన్లోకి వచ్చేసావే అంటే ఇంకేం లేదు, నాకు నిజంగా క్యూట్గా నచ్చేసినావు. నా కళ్ళు నిజంగా నచ్చినాయి నీకు? బ్యూటిఫుల్గా ఉంది. నువ్వు మొత్తం బ్యూటిఫుల్గా ఉన్నావు. నన్ను అప్పటి నుంచి ఏమనుకుంటున్నా తెలుసా, పెదవులు సరే వేసుకుంటావా? ఎక్కడ వేసుకుంటావు? ఎక్కడైనా వేసుకొని ఇష్టం. శంకరన్నా అయితే నన్ను వేసుకో, క్యూట్గా ఉంటుంది. సరే శంకర్ ఐ లవ్ యూ అని పెట్టుకో. అదే బాకీ. ఇంకా బాకీనా? నేను ఎప్పుడు ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా, ఇలా ఒక నేపాల్ అమ్మాయితో కూర్చొని నా ఫీల్ షేర్ చేస్తాను. నిజంగా చాలా బాగున్నావు తెలుసా. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. అవునా? తెలుగు అబ్బాయి నచ్చుతాడని. అయినా నా కోరిక అదే, తెలుగు అబ్బాయితో పెళ్లి చేసుకోవడం నచ్చు. అరే నేను రెడీ, నాకేం పని లేదు, నేను రెడీ ఆల్వేస్. అరే నిజంగా రెడీ, పెళ్లి చేసుకుంటా. నువ్వు 2-3 పిల్లలన్నా 10 మంది అన్నా నేను ఇస్తా. వెళ్ళేటప్పుడు నువ్వు నా పక్కనే కూర్చుంటావు. పక్కనే ఉంటా. పక్కనే. నాకు ముందే మనం ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు నాకు వాంతికి వస్తుంది, ఇలా పక్కన ఉన్న అబ్బాయిని హక్ చేసుకుని ఇలా ఉండాలి. అంటే అమ్మాయి అని ఎవరైనా ఉంటారు కదా, సో నువ్వు ఉంటావు కదా, నేను హక్ చేసుకుని అని బొజ్జు. సరే నీకు ఇంత పెద్ద పిల్లో తీసుకొస్తా. పడుకుందాం, ఏంది ఆడ? నాకు ఒక కోరిక ఉంది. నువ్వు ఓకే అంటే ఏంటి కోరిక అంటే నేను అసలు అనుకోలేదు. ఫస్ట్ ఇలా నేపాల్ అమ్మాయిలతో కూర్చొని మాట్లాడతాను. సెకండ్ వన్ అదొక డ్రీమ్గా ఉండిపోయింది, నేపాల్ అమ్మాయిలతో ముద్దు పెట్టించుకోవాలని. నువ్వు పెడితే చూడాలన్నది నాకు. లిప్ లాక్ ఏమొద్దు, చెంప మీద పెట్టు చాలు. పబ్లిక్ ఉంది, అందరు చూస్తారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, మన పనులు మనం చేసుకుందాం. వద్దు, మళ్ళీ ఏమనుకుంటారు వాళ్ళు? ఏమనుకుంటారు? మొగుడు పిల్ల అనుకుంటారు. ఇంత గొప్ప అదృష్టం వెంటపడి వస్తుందా? అవునా? ఇస్తా, తర్వాత ఇస్తావా? నిజంగా క్యూట్గా నచ్చేసినావు నాకైతే. ఏమో
నా లోపల మొత్తం బోన్స్ డాన్స్ చేస్తుంది నువ్వు అలాంటి క్యూట్ క్యూట్. అరే నేపాల్లో ఇలాంటివి ఉంటాయా? భయపడతారా? మా సైడ్ అసలు అలా ఉండదు. మేము విచ్చలుడిగా ముద్దులు పెట్టుకుంటాం. అవునా? ఫస్ట్ నచ్చింది అనుకో ఇలా అనుకొని సరే ముద్దు కూడా ఇట్లా ఇచ్చేస్తా. ఎట్లా ఇస్తావు? ఎంతగా నచ్చావే పిల్ల. అది కొంచెం బాగుండదు రియాలిటీగా. అంటే ఐ మీన్ ఇలా వచ్చి దగ్గర వచ్చి ఇలా నేను పట్టుకొని ఇలా ఇలా తీసుకొని అని ముద్దు పెడతా ఫీలే వేరే ఉంటుంది. అని ముద్దు పెడతా ఫీలే వేరే ఉంటుంది. నిన్ను చూసి పిచ్చి వాణ్ణైపోయా ప్రేమలోన. ఇప్పుడు డైరెక్ట్ ముద్దు ఇచ్చారు. ఇప్పుడే కలిసింది ఇప్పుడే కదా. మళ్ళీ ఇప్పుడే అంటే ముద్దిస్తే ఎలా? నేను నచ్చినాను కదా, ఆ, మనం ఎంత ఇష్టపడుతున్నామో ముద్దులో చూపించచ్చు అంట. మన పూరి జగన్నాథ్ నాకు అలా అనిపించదే. అరే మా గురువు చెప్పిండు పూరి జగన్నాథ్. నిజంగా మనం ఎంత ఇష్టపడుతున్నామో మనం పెట్టే ముద్దులో ఉంటుందంట, తెలిసిపోతుంది. సరే ఇప్పుడు మాట్లాడదాం, తర్వాత ముద్దులు నేర్చుకుందాం. ముద్దులు నేర్చుకుందా? నేను మళ్ళీ ఆగాను ఒకసారి ముద్దు ఇచ్చిన అనుకో వేరే లెవెల్లో ఉంటుంది మంది. అలా అయితే మళ్ళీ పబ్లిక్ అందరు పారిపోతారు. ఏముంది పక్కకి వెళ్ళిపోదాం, ఇంకో రూమ్ తీసుకున్నాం. ముద్దులకి రూమ్ తీసుకుంటే గలీజ్ ఉంటుంది కదా. అదే అదే అంటున్నా, ముద్దులకి రూమ్ తీసుకుంటావా? సరే ముద్దులతో పాటు అది కూడా. సిలక 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 ఇది సితరాంగి సిలక పిలక 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 పెట్టి ఏం లేదు ముద్దులతో పాటు జూల పట్టుకుందాం అంటున్నా. నన్ను బజ్జ పెట్టి ఇలా ఇలా బజ్జుకో, ఇక్కడే బజ్జుకో. నీ ఒళ్ళో ఇక్కడ బజ్జు పెడతా. నీ ఒళ్ళో బజ్జుకోవాలని. వద్దు, వద్దు, వద్దు. ఎందుకు వద్దు? ఇక్కడ పండుకుపోయావు అనుకో, ఆ. మరి బొజ్జు బొజ్జు అయితే ఇట్లా అంటూ అంటే నువ్వు నిజంగానే పండుకున్నాను, లేకపోతే నువ్వు లేపుతావు కదా మమ్మల్ని. ఆహా. నువ్వు లేపేస్తావు ఎవరినైనా. నిజంగా బాగా నచ్చేసినావు తెలుసా నువ్వు. అవునా? మా సైడ్ నచ్చితే ముద్దు పెడతారు తెలుసా. హ్మ్. నిజంగా ముద్దు పెడతా, ఒకసారి ముద్దు పెడతా కదా. అంత నచ్చినా అరే నేను? నిజంగా నచ్చినావు. నిజం చెప్పు. ప్రామిస్ నచ్చినావు, ప్రామిస్ నచ్చినావు. ప్రామిస్? అరే ప్రామిస్. నిజం నచ్చానా? అరే చెప్తున్నా కదా, వెళ్ళిపోదాం మీ ఇంటికి. My heart is beating Adora. నిజంగా థ్యాంక్ యూ. నాకు బాగుందా ముద్దు? బాగుంది కానీ కొంచెం బాధ ఉంది తెలుసా. ఎందుకు? నిజంగా బాధ అవుతుంది. ఎందుకు, ఏమైంది? అంటే నాకు నచ్చినావు, నేను ముద్దు పెట్టినా, మళ్ళీ నీకు నచ్చినా అన్నావు కదా, నువ్వు ఇప్పటిదాకా పెట్టలేదు. నాకు అదే బాధ అవుతుంది. ఇప్పుడు కూడా పెడతాను నేను అనొచ్చు కదా. పెడతావా? నిజంగానే పెడతావా? సరే. పెట్టు. నా పెదవులు నువ్వైతే నీ నవ్వులు నేనవుతా. థ్యాంక్ యూ. బాగుంది. అంటే ఐ మీన్ నేను ఎప్పుడు నిజంగా ప్రామిస్ నాకు ఒక వింతగా ఉంది. అంటే ఇలా నేను ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక అమ్మాయిని ఇలా కలిసిన అంటే నీకు అంటే నేపాల్ అమ్మాయిని. నేను తెలుగు అమ్మాయిని చాలా మందిని కలిసిన, మాట్లాడినా, ముద్దులు కూడా తీసుకున్నా. సరదాగా అంటున్నా. అయితే చాలా మందిని కలిసిన కానీ ఇలా నేపాల్ అమ్మాయిని ఫస్ట్ టైం నిన్ను కలవడం చాలా బాగుంది, నచ్చింది కూడా. హూలా లా 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 నీతో హూలా లా